ఒకటి క్లియర్, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందా అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత సెటైల్స్ ఏవైతే ఇస్తున్నారో ఆలోచింపజేసే రకంగా ఉన్నాయి, కన్ఫ్యూజ్ చేసే రకంగా కూడా ఉన్నాయి. ఏంటి నిజంగానే ప్రధాని మాట్లాడిన తర్వాత వింటుంటే మన దేశం నిజంగా అంత ప్రమాదంలో ఉందా, క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? నరేంద్ర మోడీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఒక ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండాలి మనం అంటే కొన్ని సూచనలు చేశారు. దేశం క్లిష్ట పరిస్థితిగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ప్రపంచం అంతా కూడా సతమతం అవుతుంది. మనం కాదు కదా, అన్ని దేశాల్లో రేట్లు పెంచేశారు కదా. పాకిస్తాన్ లో అయితే రాత్రి 8 గంటల తర్వాత లాక్డౌన్ కూడా చేసిన సందర్భం ఉంది కదా. అంటే పాకిస్తాన్ తో మనం పోల్చుకోవద్దు, వీక్ ఎకానమీ, బట్ ఎవ్రీబడి సఫరింగ్ కదా ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా. సో ఇక్కడ మనం పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే నేను ఇంతకు ముందు కూడా నేను అనలైజ్ చేశాను ఈ విషయం మీద. ఏంటంటే రూపాయితో డాలర్ మార్క విలువ ఇది మనం 95 అవుతుందా 100 అవుతుందా, పెరుగుతూనే ఉంది, తగ్గింది ఎవరి హాయిలో కూడా లేదు కదా. ఒక్కసారి 2013లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే నాటికి 64 రూపాయలు ఉండే, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో 64 నుంచి 56 రూపాయలు వచ్చింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది. కారణం ఏంది? సింపుల్ లాజిక్. మన ఇంపోర్ట్స్, మనం దిగుమతి చేసుకునేవి ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేసే తక్కువ. మన పాపులేషన్ 140 కోట్లు కదా, మన కన్జంప్షన్ ఏదైనా ఎక్కువనే ఉంటుంది. ఫుడ్ అయినా, గోల్డ్ అయినా, క్రూడ్ ఆయిల్ అయినా ఏదైనా ఎక్కువ ఉంటుంది. 2 కోట్ల 3 కోట్ల పాపులేషన్ దేశాలు దిగుమతి చేసుకునేది తక్కువ ఉంటాయి కదా. పంటలు అయితే మనం పండిస్తాం. ఇప్పుడు వరి ఉంది, మన రికార్డు ప్రొడక్షన్, కానీ మనమే తింటాం. ఫిలిప్పీన్స్, థాయిలాండ్ ఇటువంటి దేశాలు తింటే తప్ప మిగతా వాళ్ళు వరి అన్నం తినరు కదా. వరి రికార్డు ప్రొడక్షన్, గోధుమ రికార్డు ప్రొడక్షన్, బట్ అవి కన్జ్యూమ్ చేసే దేశాలు కూడా ఉండాలి కదా. డైరీ అంటే మనకే 140 కోట్లు దాటి మనం ఎక్స్పోర్ట్ ఏం చేస్తున్నాం మేజర్ గా? టెక్స్టైల్ అంటే దుస్తులు, జౌళి, చేనేత, టెక్స్టైల్ మేజర్ ఎక్స్పోర్ట్. ఫార్మా, మెడిసిన్స్, 40% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ నుంచే పోతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లో వెనుకబడి ఉన్నాం, ఎలక్ట్రానిక్స్ లో వెనుకబడి ఉన్నాం. సో ఇప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వచ్చిన తర్వాత దాని సిచ్యువేషన్ ఏందో తెలియదు. చాలా మంది తెలుసు, ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి దాని ఫ్యూచర్ ఏందో అర్థం కావట్లేదు. సో సింపుల్ లాజిక్, డాలర్ తో రూపాయి మారక విలువ పెరగాలంటే 95 రూపాయలు ఉన్నది ఇక్కడే ఆగాలంటే, లేదా ఇంకా తక్కువ కావాలంటే ఏం చేయాలి? ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్ తగ్గాలి. అంటే ఒకటి భరత్, ఇందాక మీరు చెప్పారు కదా 64 రూపీస్ నుంచి 54 రూపీస్ కి వచ్చేస్తుంది, అప్పుడు పడిపోయింది 56. సెంటిమెంట్ అంతే. మోడీ వచ్చి ఏదో మ్యాజిక్ చేస్తారు, పాలసీ పెరాలసిస్ 10 సంవత్సరాల యూపీఏ గవర్నమెంట్ లో అని చెప్పి ఆ ఫ్యాక్టర్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. అంటే అది ఒక సెంటిమెంట్ కారణంగా తగ్గింది అంతే, ఏదో ఎక్స్పెక్టేషన్స్ కారణంగా తగ్గింది తప్ప ఏదో మ్యాజిక్ చేస్తారు. మ్యాజిక్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇంపోర్ట్ తగ్గాలంటే మనం ఏం చేయాలి? మన బాధ్యతగా, పౌరులుగా మన బాధ్యత ఏంటి? ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇంపోర్ట్స్ ఏమేం చేస్తున్నాం మేజర్ గా? నేను ఇంతకుముందు చెప్పాను, క్రూడ్ ఆయిల్, ముడి చమురు వాడుతున్నాం, దాని నుంచి ఈవీకి కన్వర్ట్ కావాలి. కానీ ఈవీ వెహికల్స్ కు ఒక ఛాలెంజ్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు చేంజ్ కావాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ లేవు దేశంలో. అయితే సిటీలో నడిపే వాళ్ళు ఈవీకి ఫిక్స్ కావచ్చు. సిటీలో 70-80 కిలోమీటర్లకు మించి రోజు 20 కిలోమీటర్లు పోయేవాళ్ళు కావచ్చు, కానీ అది అనుకున్నంత వేగంగా ఈవీ అడాప్షన్ జరగట్లా, చైనాలో జరిగినంతగా జరగట్లేదు. ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ కావాలి, ఎందుకంటే పెట్రోల్, డీజిల్ మన దగ్గర తవ్వుతే నీళ్లు వస్తాయి, గల్ఫ్ లో తవ్వుతే ఆయిల్ వస్తుంది, అంతే కదా తేడా. అది మనం తెచ్చుకోలేము, ఎంత చేసినా 15%, మిగతా 85% దిగుమతి చేసుకోవాల్సిందే, ఎప్పటికీ ఆధారపడి ఉండాల్సిందే. అందుకని దాన్ని తగ్గించుకోవాలి అని చెప్పారు. స్టేషన్స్ పెంచాలి, ఇక్కడ ఈవీ అడాప్షన్ పెంచుకోవాలి. ఈవీ దేనిలో చేయొచ్చు? 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్. లారీలు ఈవీ చేస్తే అది ఎంత మేరకు ఉంటుందో సగం, హెవీ వెహికల్స్ లో కష్టం. ఇప్పుడు రైల్వే ఉంది, మొత్తం ఎలక్ట్రిక్ విద్యుదీకరణ జరిగింది, ప్రాబ్లం లేదు. సో అటువంటి సెక్టార్ లో చేయగలిగినంత చేస్తే ఒక 15-20% అయినా మనం వేరే దేశాల మీద తగ్గుతుంది కదా. ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఇటువంటి విభేద ఇష్యూస్ వచ్చినప్పుడు మంచిదే కదా చెప్పింది. ఇంకోటి గోల్డ్ 1 year వరకు కొనద్దు అని చెప్పేసి, గోల్డ్ 1,52,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనాల్సిన సిచ్యువేషన్, ఒక బబుల్ ఏర్పడ్డది. ఎందుకు? ట్రంప్ వల్ల.
ట్రంప్ టారిఫ్స్ విధించాడు, ఆ తర్వాత ఇరాన్. ఎప్పుడు మార్కెట్ లో ఈక్విటీ మార్కెట్స్ లో స్టాక్ మార్కెట్ లో అన్సర్టినిటీ ఎప్పుడు ఉంటుందో గోల్డ్ అప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు 1.5 year గా అదే జరుగుతుంది కదా. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, చైనా గానీ భారత రిజర్వ్ బ్యాంక్స్ గానీ అన్ని కొనడంతో అవుతున్నాయి. కానీ దీంతో పాటు చాలా మంది ఇప్పుడు మన దానిలో కూడా రోజుకి 20 రూపాయలు 100 రూపాయలు పెట్టి గోల్డ్ కొంటున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ఏం జరుగుతుందంటే దీనివల్ల గోల్డ్ మన దగ్గర లేదు, సౌత్ ఆఫ్రికా నుంచో ఆస్ట్రేలియా నుంచో వేరే కంట్రీస్ నుంచి రావాలి. మరి మనం అది ఇంపోర్ట్ చేసుకోవడమే కదా. సో అత్యవసరం అయితే తప్ప, అత్యవసరం అంటే పెళ్లి ఫంక్షన్స్ ఉంటే గోల్డ్ కొనండి. గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా ఇబ్బంది అవుతుంది కదా దేశానికి. ఒకటి భరత్, ఇంకోటి 1 year వరకు కొనకండి. కొనకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా దాన్ని చూజ్ చేసుకోకండి. ఒకటి మీరు అన్నట్లు అంత బల్క్ లో అమౌంట్ పెట్టలేరు కాబట్టి ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, ఏ యాప్ పేమెంట్ ఏది చేసే యాప్ లో కూడా వచ్చేసాయి. డైలీ ఇన్వెస్ట్మెంట్ లాగా వస్తున్నాయి ఆప్షన్స్, బ్లింక్ అవుతున్నాయి. దానికి టెంప్ట్ అవుతున్నారు. డైలీ 10 రూపాయలే కదా, ఏమొస్తుంది, గోల్డ్ వస్తుంది కదా అన్న ఇంట్రెస్ట్ తో జనాలు పెట్టేస్తున్నారు. అవును, అదే డిజిటల్ గోల్డ్ వల్ల కంటే ఫిజికల్ గోల్డ్ వల్ల ఇంకా ఎక్కువ నష్టం. అందుకని గోల్డ్ సావరిన్ గోల్డ్ బాల్స్ అప్పుడు పెట్టారు. ఇప్పుడు పెరుగుతుంది కదా రేటు అని కొంటున్నారు. ఇంట్లో పెళ్లి ఉంటే లేకపోతే అవసరాలు ఉంటే ఓకే గానీ కొనుక్కుంటూ పోతున్నారు. సో వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. మన దగ్గర లేదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బంద్ అయిపోయింది, KGF. సింపుల్, మన దేశంలో లేనివి ఆయిల్ కన్జంప్షన్, పామ్ ఆయిల్ పెంచాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 20 లక్షల ఎకరాలు చేస్తామన్నారు, 2 లక్షల ఎకరాల వరకు వచ్చారు. ఇంకొక 2-3 లక్షల వరి విపరీతంగా పండిస్తున్నారు. మనం తినేదానికంటే 7 times ఎక్కువ మనం పండిస్తున్నాం. దాని బదులు ఆయిల్ పామ్ పండిస్తే కనుక మనం మలేషియా నుంచి వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా బాగుంటుంది కదా. దాని మోడీ ఏం చెప్పారు, ఆయిల్ తక్కువ తినండి, తక్కువ తింటే మీ హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, దేశ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి దేశం విపత్తులో ఉందని కాదు, దేశానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మన ఎకానమీ బానే ఉంది. కానీ దీనివల్ల డెఫినెట్ గా రోజుకు 1700 కోట్ల నష్టం ఆయిల్ కంపెనీలకు వస్తుంది కదా. కానీ ఇప్పుడు భారతదేశం ఒక్క దేశంలోనే పెంచలేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతారేమో, రేపు ఎల్లుండో పెంచినా పెంచొచ్చు. అంటే మీరేమనుకుంటున్నారు? డబుల్ అయింది, 60 ఉన్నది కాస్త 100 దాటింది. అండర్ రికవరీస్ ఆయిల్ కంపెనీలు ఎన్ని రోజులను భరిస్తాయి కదా. పెంచుతేనేమో మళ్ళీ ఇప్పుడు బస్సు ఛార్జీల నుంచి ఆటో ఛార్జీల వరకు అన్ని పెరుగుతాయి. ఓలా పెరుగుతుంది, ఉబర్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. సో ఎట్లా మరి దీనికి సొల్యూషన్? లాంగ్ టర్మ్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. గోల్డ్ సంబంధించి సరే పర్మనెంట్ కాకుండా 1 సంవత్సరం వరకు అని చెప్పారు. విదేశీ ప్రయాణాలు, అత్యవసర ప్రయాణాలు లేకపోతే అంటే హాలిడే ట్రిప్స్ వద్దని చెప్పారు. సో మీరు ఒకటి ఆలోచించండి, ఒక 10% మెంబర్స్ దీన్ని పాటించిన. ఎందుకంటే మోడీ గివ్ ఇట్ అప్ అని చెప్పారు. నాకు LPG సబ్సిడీ అందరికి అవసరం లేని వాళ్ళు వదిలేయండి అని చెప్పారు. దాదాపు చాలా మంది అప్పుడు ఒక 60-70 లక్షల మంది దేశంలో గివ్ ఇట్ అప్ చేశారు. అవసరం లేని వాళ్ళు చాలా మంది నాకు LPG సబ్సిడీ వద్దని చెప్పి నేను ఫుల్ అమౌంట్ కడతా అని చెప్పి చేశారు. సో ఒక 10% ఫాలో అయినా ఈ కొంత జరుగుతుంది కదా. ఇప్పుడు ఈవీ అడాప్షన్ కొంచెం ఈ 2 నెలలుగా జరిగింది. February 28 తర్వాత నుంచి ఈవీస్ 2 వీలర్స్ అయితే కొన్నవాళ్ళు ఉన్నారు, 2 వీలర్స్ 4 వీలర్స్ కొన్నవాళ్ళు ఉన్నారు. 10% అయినా సరే 10% తగ్గినా మనకు లాభమే కదా. ఆ మేరకు పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఒక 10% తగ్గింది అనుకోండి. ఆ 10% వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించి దీనికి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆస్పిరెంట్స్ చాలా పెరిగిపోయినారు. మేనేజర్లకు అందరికి మెసేజెస్ వస్తున్నాయట, మోడీ చెప్పినట్టు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయండి. సో ఎంత మేరకు పాసిబుల్ ఉంటే అంత మేరకు, ఇది నిర్బంధం ఏం కాదు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తే గనక ట్రావెల్ చేయొచ్చు. సో మిగతావన్నీ కూడా మనం స్వదేశీ వస్తువులు వాడు. స్వదేశీ అంటే మేక్ ఇన్ ఇండియా, ఇండియాలో తయారైన వస్తువులు వాడినా చాలు. కానీ మనం ఏం చేస్తున్నాం, రెడ్మీ అన్ని ఫోన్లు దిగుమతి చేసుకుంటాం. అయితే దానికి ప్రభుత్వం కూడా చూడాలి. మరి మన ఇండియన్ కంపెనీస్ కూడా ప్రోత్సాహం అన్నది ఇవ్వాలి కదా. అక్కడ ఇండియన్ కంపెనీస్ కూడా మరి తక్కువ రేట్లో ఎవరు సెల్ ఫోన్ లో తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్స్ ఎవరు ఉంటే అదే కొనుగోలు చేస్తారు. అంతే తప్ప సరే అంటే కొంచెం అటు ఇటు ఉంటే ఓకే. కానీ మన కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ఏం కనబడతలేవు. మన ఇండియన్ కంపెనీస్ సెల్ ఫోన్ గానీ ఎలక్ట్రానిక్స్ గానీ చాలా తక్కువగా ఉన్నాయి. సో వాటి గురించి కంపెనీస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా పర్లేదు, మేక్ ఇన్ ఇండియా అయినా పర్లేదు. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, ఓన్లీ దివాళీ కాదు, పొద్దున్న నుంచి రాత్రి వరకు వాడే వస్తువుల్లో స్వదేశీగా ఉంటే ఇవన్నీ కూడా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేసేవి. ఇవి చేస్తే కనుక పర్మనెంట్ గా మనం డాలర్ తో రూపాయి మారక విలువ
చేసుకోవచ్చు. నిజానికి రష్యాతో 3 సంవత్సరాలుగా రూపాయల్లో కొన్నాం మనం క్రూడ్ ఆయిల్. ఓకే, దానివల్ల బెనిఫిట్ జరిగింది మనకు, అందుకని అక్కడ రూపాయి స్టెబిలైజ్ అయింది. కానీ ఇప్పుడు రష్యాతో ఈ టారిఫ్స్ వల్ల కొనలేని పరిస్థితి. ఇప్పుడు రష్యా దగ్గర కొనేవాళ్ళు కూడా ఎక్కువైనారు. అప్పుడు ఎవరు కొనేవాళ్ళు లేరు, ఇప్పుడు కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవన్నీ ప్రాబ్లమ్స్. చేస్తే మంచిదే. ప్రధాని ఒక పిలుపునిచ్చాడు. లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్ తో యుద్ధ సందర్భంగా ఒక పిలుపునిచ్చారట. అప్పుడు ఏంటంటే ఒకటే పూట తినండి అని పిలుపునిస్తే చాలా మంది పాటించారట. అప్పుడు దేశంలో ఇన్ని రాజకీయాలు, ఇంత ప్రతిపక్షాలు లేవు. ఇప్పుడు ఏదో ఎకానమీ పోయి మనం అంతా బానే ఉంది కదా, ఎకానమీ గ్రోత్ అయితే బానే ఉంది. కాకపోతే పిలుపునిచ్చినంత మాత్రాన తప్పని కాదు. కరోనా సమయంలో కూడా లాక్డౌన్ ఆ పిలుపునిచ్చారు. నిర్బంధంగా అమలు చేశారనుకోండి వేరే విధంగా ఉంటుంది. స్వచ్ఛందంగా చెప్పారనుకోండి, ప్రధానమంత్రి చెప్పినప్పుడు ఒక 10-15% విన్నా సరే దీనిలో మంచిదే కదా, దేశానికి మంచిదే తప్ప నష్టం కాదు కదా. నిర్బంధంగా అమలు చేయట్లేదు. మాట్లాడదాం. మనతో పాటు అమర్ గారు ఉన్నారు, సారంగల్ అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ